నమస్కారం. అమెరికా చైనాల మధ్యన టారిఫ్ వారు పెద్ద ఎత్తున నడుస్తున్నది. సుంకాల యుద్ధం కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న భౌతిక యుద్ధాల స్థానంలో ఆర్థిక యుద్ధాలు జరుగుతున్న కాలం. దానికి ఇప్పుడు సుంకాల యుద్ధం టారిఫ్ వార్ నడుస్తుంది. దీనిలో స్పష్టంగా చైనా మీద ప్రతీకారచతో రగిలిపోతున్న అమెరికా మొదట్లో 10% ఉన్న మన సుంకాల టారిఫ్ను 10 కాస్త 30%, తర్వాత అది 50%, ఇట్లా వరుసగా పెంచుకుంటూ పోయి 145% పెంచేసింది. నేను తగ్గేది లేదని చెప్పి చైనా కూడా వరుసగా వేలంపాట రాజకీయాలాగా వేలంపాట సుంకాల వేటలో మొదలుపెట్టి వరుసగా దాన్ని కూడా 10 నుంచి 34%, తర్వాత 50%, ఒకేసారి వాళ్ళు 50 వేస్తే నేను తగ్గని 50%, ఇప్పుడు 125%కి ఈ చైనా టారిఫ్ బారు పెంచేసింది. ఇద్దరి మధ్యన మరొక 20% తేడా ఉంది. ఈ వేలంపాట సుంకాల వేటలాగా ఇది జరిగింది. వరుసగా ఇద్దరు కొండని ఢీకొంటే ఇద్దరు కూడా తలపడితే మల్ల యోధులు తలపడితే ఇద్దరికి నష్టమైనట్టు ఇవాళ ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యం, ఇతర మొత్తం దేశం ప్రపంచంలో ఉన్న దాదాపు 100 దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ దశలో మరి చైనా అమెరికా వార్ అయితే సుంకాల వార్ ఎంతవరకు పోయిందంటే, అనుభవానికి వస్తే కాళ్ళబేరం, మనకు అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అన్నట్టు మరి చైనా కూడా కొంచెం తగ్గినట్టు కనపడుతుంది. అంటే చైనా చర్చలకు సిద్ధమంటుంది. ఇప్పటిదాకా యూరోపియన్ యూనియన్ని కూడా ఆగమాగం చేసి ఆర్థిక వ్యవస్థలో అమెరికా తర్వాత చైనానే ముందుకొచ్చి ఇవాళ అన్ని ఉత్పత్తులకు, ఎగుమతులకు, దిగుమతులకు, ముఖ్యంగా ఎగుమతులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన చైనా ఇవాళ యూరోపియన్ యూనియన్ను వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రంప్ మాట్లాడుతున్నట్టు ట్రంప్ అన్నారు, ఈ పెంపకం ఏదైతే ఈ పెంపుడు ఉందో పెంపు కొనసాగుతూనే ఉంటుంది, చూద్దాం, దిగిరాక తప్పదు అని దుర్మార్గమైన అన్పార్లమెంటరీ పదాలు వాడి ఇంగ్లీష్లో మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలను అవమానించారు. చూద్దాం చేద్దాం అనుకునే దేశాలు కొన్ని కాళ్ళబేరానికి వస్తున్నాయి. వీళ్ళందరూ కాళ్ళబేరానికి రాక తప్పదు అని ట్రంప్ మొన్ననే చెప్పారు. కానీ చైనాను మినహాయించి ఇతర దేశాలలో ఈ సుంకాల పెంపును దాదాపు 90 రోజుల పాటు వాయిదా వేశారు. 3 నెలలు. అంటే దెబ్బ కొట్టింది ఆయనే, ఉపశమనం మందు రాసింది ఆయన. చూద్దాం, అంటే కొంతవరకు బెదిరించి ఒక రకంగా దారి తెచ్చుకోవడం లాంటిది. చైనాను మాత్రం దారి తెచ్చుకునే క్రమంలో బెదిరించి ఊరుకోకుండా సుంకాల అమలు ఏప్రిల్ 1 నుంచే మొదలుపెట్టారు. దీనివల్ల 2 దేశాలకు నష్టమైన సంగతి ఇద్దరికి తెలుసు. కానీ మొదలు దిగి వచ్చిన దేశంగా చైనా వచ్చింది. ఎందుకంటే చైనాకు ఎగుమతులు ఎక్కువ, దిగుమతులు తక్కువ. మరొక చెప్పండి, ఉత్పత్తి కేంద్రంగా చైనా మారిన తర్వాత లేబర్ కాస్ట్ నుంచి మొదలు పెడితే అన్నీ అక్కడ తక్కువ కనుక ఇప్పుడున్న 10%, 15%, 20% సుంకాలతోని పెద్దగా చైనా ఉత్పత్తులు బయట దేశాలు అమ్ముకోవడానికి పెద్దగా ఫరక్ పడలే. ఆ రకంగా చూసుకుంటే అమెరికాలోనే ఎక్కువ వ్యాపారం, ఎగుమతి వ్యాపారం అమెరికాతోనే ఉంది చైనాకి. మిగతా అన్ని దేశాలు వేరుగా ఉన్నా కూడా వినిమయ సమాజం కనుక అమెరికాతో, తర్వాత మళ్ళీ భారతదేశం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎగుమతుల విషయంలో అమెరికాకు ఎగుమతి చేసే ఎక్కువ, అందులో సగం కూడా దిగుమతి చేసుకోవడం, అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం చైనా. కనుక చైనాకు దిగుమతుల వల్ల వీళ్ళ సుంకాలు పెంచినా పెద్దగా ఆర్థిక లాభం లేదు. కానీ ఎగుమతుల్లో సుంకాలు పెరిగితే రేపొద్దున ఆయా ఉత్పత్తులు వేరే దేశాలు ఉత్పత్తి చేసినప్పుడు అక్కడ చౌకగా సుంకాల రేటు ఉంటే తక్కువ ఉంటే, పన్నుల రేటు తక్కువ ఉంటే ఆ దేశాల నుంచి ఎగుమతి చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అమెరికా ప్రజలు ఎవరు కూడా తనను మనని ధర్మం లేదు కదా, చైనా వస్తువులే కావాలని పట్టుబట్టరు. కానీ చైనా వస్తువులు ఎందుకు పట్టుబడుతున్నారు ఇప్పుడు అంటే, చైనా వస్తువులు ఇతర దేశాల వస్తువుల కంటే చౌకగా లభిస్తున్నాయి. గిటార్ నుంచి మొదలు పెడితే, చిన్న గుండు సూది నుంచి మొదలు పెడితే విమానాల దాకా ఒక రకంగా చెప్పాలంటే చాలా విషయాలలో మన కార్లు, విమానాలు ఇవన్నీ కూడా చైనాలో తక్కువ ధరకు తయారై దాన్ని దిగుమతి చేసుకునే క్రమంలో అమెరికాకు చాలా లాభం ఉంది. ఒక ఫార్మా ఉత్పత్తుల రంగంలో మాత్రమే మనం ఫార్మా, ఐటీ ఉత్పత్తుల విషయంలో మాత్రం భారతదేశం చైనా కంటే మెరుగ్గా ఉంది. కానీ మిగతా అన్ని వస్తు ఉత్పత్తిలో చైనా చాలా పెద్ద ఎత్తున మనకు 15 ఏళ్ల క్రితం 2015లోనే వాళ్ళు ప్రపంచంలో ఉత్పత్తుల్లో అగ్రరాజ్యంగా మారాలని అప్పుడెప్పుడో ప్లాన్ పెట్టుకున్నారని మనకు వాళ్ళ పేపర్ చూస్తే అర్థమవుతుంది. చైనా విషయాలు చాలా వరకు బయటకు పొక్కవు. కానీ ఇటీవల ఒక డాక్యుమెంట్ బయటపడింది ఏంటంటే, 2015లో వాళ్ళు ప్లాన్ చేసింది 2025 నాటికి మిషన్ 2025. ఆనాటికి
ప్రపంచంలోని అత్యధిక ఎగుమతి చేసే ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశంగా మేము మారాలనుకున్నారు, మారారు కూడా. దానికి కారణం ఏంటంటే అమెరికాలో దాదాపు $1,200 అయ్యే ఒక ఉత్పత్తి ఖర్చు ఇక్కడ $300 కూడా కావడం లేదు. దానికి కారణం ఏంటంటే మానవ శ్రమ. ఇక్కడ మానవ శ్రమ $300 పెడితే దొరుకుతుంది, అక్కడనేమో మరి $1,200 కావాలి. కనుక 4 తేడా ఉండడం వల్ల మానవ వనరులు, మానవ శ్రమ చౌకగా ఉండడం వల్ల ఉత్పత్తులు తక్కువ ధరకు తయారవుతున్నాయి. కానీ పన్నులు కలుపుకున్నా కూడా సగం ధరలు అక్కడ వచ్చేస్తున్నాయి. ఒకవేళ అమెరికానే కనుక చైనా ఉత్పత్తులను మా దగ్గర ఎందుకు తయారు చేసుకోవద్దు అని పట్టుబడితే అమెరికాలో ఈ ఉత్పత్తుల ఏదైతే రేట్లు 4 ఎక్కువ ఉంటాయి, కనీసం సగం ఉంటే ఎక్కువ ఉంటాయి. 600కు వచ్చే వస్తువు $1,200 పెట్టి కొనాల్సిందే వాళ్ళు. అంటే డాలర్లు చెప్తారని రూపాయలు అర్థమవుద్దిగా చెప్తున్నాను. ఈ రకంగా చూస్తే ఈ ట్రేడ్ వార్ ఎంతకు పోతుంది అనే దానిలో కొంచెం చైనా ఎప్పుడు కూడా చైనా తనదైన రీతిలో తనకేం లాభం అని ఆలోచన చేస్తుంది. కనుక ఆ రకంగానే ఆలోచన చేసి అమెరికాతోని తగాద పెట్టుకోవడం కంటే రాజీ మార్గమే రాజమార్గం అనుకుంటున్నాను. తగ్గకపోతే చైనా కూడా తగ్గేది లేదంటుంది, కానీ మొదలొక ప్రయత్నం చేస్తుంది. అంతర్జాతీయ ట్రేడ్ వార్ నడుస్తున్న క్రమంలో అంతర్జాతీయ ఈ వాణిజ్య కోర్టులో మేము కేసు వేస్తాం, అమెరికా ఏకపక్షంగా ఇట్లా పెంచడం తప్పు అని దాని మీద వాదించి మేము గెలుస్తామని అంటున్నారు. కానీ ఎవరిని లెక్క చేయని ట్రంప్ ఈ వాణిజ్య మండలిని లెక్క వేస్తారా, ప్రపంచ వాణిజ్య మండలికి లొంగుతారా అనేది కూడా ఒక సవాల్గా మారుతుంది, ఒక ప్రశ్న, దాని ప్రశ్నగా ఉంటుంది. కనుక మరి ట్రంప్ ఏ రకంగా ముందుకెళ్తారు, దాన్ని బట్టి చైనా గెలుస్తుందా, అమెరికా గెలుస్తుందా, ఇద్దరి మధ్య నలిగే దేశాలు ఏమిటి, దీనివల్ల మనకు లాభం ఏంటి, ఇవి రెండో ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. నమస్కారం.